నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. గడిచిన ఎన్నికల్లో చూస్తే టీడీపీ పార్టీకి చాలామంది అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలా అయితే కృషి చేశారు. అయితే ఎలక్షన్స్ తర్వాత టీడీపీ వారిని పక్కన పెట్టింది అన్న విషయం అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, గడిచిన ఎన్నికల్లో చూసుకుంటే ఏపీలో టీడీపీ పార్టీకి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా హెల్ప్ చేశారని వినిపించింది బాగా. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసుకుంటే కొంతమంది నలుగురిని అయితే పక్కన పెట్టారు అని ఇప్పుడు బాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. సో దానిపైన మీరేమంటారు? ఒకటి ఏంటంటే, ఆ నలుగురిని పక్కన పెట్టారా అనడం కన్నా కూడా వాళ్ళని మర్చిపోయింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం, లేదంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం ఒక రకంగా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు అని అంటే, చాలామంది తెలుగుదేశం పార్టీకి పనిచేశారు, కానీ ఆ నలుగురిని ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వస్తుందని అంటే, వాళ్ళు రిటైర్ అయ్యారు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆ తర్వాత సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక అంకిత భావంతో ముందుకు వచ్చారు. అదర్వైజ్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకు ఉండేటువంటి గుర్తింపు ఆల్రెడీ వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లో గుర్తింపు ఉంది సమాజంలో, ప్రత్యేకంగా గుర్తింపు కూడా అవసరం లే. కానీ తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని అంకిత భావంతో వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని రంగరించి సమాజంలోకి వెళ్ళారు. అందుకే వాళ్ళ సేవల్ని గుర్తించుకోవాలి గెలిచిన తర్వాత. ఆ నలుగురు ఎవరు అని అంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. ఆయన సీనియర్ ఐఏఎస్. ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన కామ్గా ఇంట్లో కూర్చోలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాష్టీకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, అలాగే ఎన్నికల్లో దొంగ ఓట్లు కానీ లేదంటే రిగ్గింగ్లు కానీ అవన్నీ జరగకుండా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొన్ని కమిటీలను వేసి ఆ కమిటీలను యాక్టివేట్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళల్లో ఆయన పేరు ప్రముఖంగా ఉంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయనతో పాటు ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆయన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఏబి వెంకటేశ్వర గురించి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెంటాడి ఆయన వెంబడబడ్డారో అందరికీ తెలుసు. 5 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ అధికారికి విధుల్లోకి రాకుండా అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన మొత్తం ఎలక్షన్ పోలింగ్ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారు, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేదాన్ని. ఆ తర్వాత పివి రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయనకి దేశ విదేశాలతో పాటు రాష్ట్రంలో ఉండే పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రముఖులు ఆయన. సో ఆయన ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతుంది, ఆర్థికంగా చితికిపోతుంది, రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనతో కొన్ని ఇన్పుట్స్ తెలుగుదేశం పార్టీకి ఇస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అధికారి పివి రమేష్. ఇక సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు మన్నం, ఆయన సోషల్ మీడియా వేదికగా చేసుకొని పదునైనటువంటి ట్వీట్లు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన నైజాన్ని ఎండగట్టారు. దావుద్ ఇబ్రహీం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాదకారి అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీటు కొన్ని లక్షల మంది చూసి, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రమాదకారి అనేటువంటి ఆలోచన కలిగేలా ఆయన ట్వీట్లు చేశారు. అనేకమైనటువంటి ట్వీట్లు చేసి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని స్పష్టంగా సామాన్య ప్రజలకు చేరువ చేసేలాగా ఆయన ప్రయత్నం చేశారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అంటే ఆయన ఎప్పటి నుంచో ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ ఒక పోరాటం సోషల్ మీడియా వేదికగా చేశారు. ఆయన పోరాటాన్ని మనం వేరే వాటితో అసలు కంపేర్ చేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రముఖంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో రిటైర్ అయిన తర్వాత సమాజం కోసం అంకితభావంతో పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది క్యాడరు, తర్వాత జర్నలిస్టులు పట్టుంది. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుళ్ళబొడిచారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళు ప్రముఖంగా ఉన్నారు. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పివి రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, వీళ్ళు.
అలాగే నాగేశ్వరరావు ఐపీఎస్. సో వీళ్ళు చాలా ప్రముఖంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ సలహాలు సూచనలు పనికొస్తాయి అడ్మినిస్ట్రేషన్లో. పైగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే కనుక గాడిలో పెట్టేటువంటి అవకాశం ఉంది త్వరితగతిన ఆంధ్రప్రదేశ్. కానీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళని గుర్తించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, అలాగే పౌర సమాజంలో కూడా వెళ్ళిపోయింది. వాళ్ళని గుర్తించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలన సాఫీగా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళని పిలిచి మాట్లాడలేదు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి వెళ్ళింది. అందుకే బహుశా ఒక నెల, కనీసం నెల తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సోమవారం రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అండ్ ఇతర రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ని పిలిచి చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఏం మాట్లాడారు, వాళ్ళ సేవలను ఎలా వినియోగించుకుంటారు అనే దాని మీద స్పష్టత రావట్లేదు. కానీ వాళ్ళ సేవలను ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి అనేది మాత్రం ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు ఏంటి, నెల రోజులు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించి, కానీ కనీసం ఆ నలుగురినన్నా పిలిచి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళకి ఏమిస్తారు, వాళ్ళ సేవలు వినియోగించుకుంటారు, ఎలా వినియోగించుకుంటారు అనేది అదర్ ఇష్యూ. కానీ కనీసం వాళ్ళని పిలిచి గౌరవంగా మాట్లాడలేదు, వాళ్ళని గౌరవించలేదు అనేటువంటి ఒక భావన ఆంధ్రప్రదేశ్ సమాజంలో బాగా, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో బాగా చర్చలో ఉంది. సోషల్ మీడియాలో ఇవాళకి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. కేవలం వీళ్ళు నలుగురే కాదు, అనేక మంది సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం, చాలామంది ఉన్నారు. అనేక మంది, ఇప్పుడు నల్లబోతు చక్రవర్తి అని, ఆయన అసలు ఏమీ ఆశించకుండా సోషల్ మీడియా వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి పాలసీలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. సబ్జెక్ట్ మీద అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి. విదేశాల్లో చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి కనీసం ఒక 20-30 మంది ఉంటారు ప్రముఖంగా. వాళ్ళని కనీసం పిలిచి కట్టసిగా మాట్లాడి, మన ప్రభుత్వం ఏర్పడింది, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే సుపరిపాలన దిశగా వెళ్ళగలము అనేది వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. శుంకర వెంకటేశ్వరరావు అని, ఆయన ఎప్పటి నుంచో సమాజం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి పౌరుడు. ఆయన ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎత్తి చూపుతూ ఉంటారు ఆయన. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని పిలిచి మాట్లాడలేనంత బిజీగా చంద్రబాబు నాయుడు ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు వేస్తూ సోషల్ మీడియాకి చాలామంది పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ఎక్కుతున్నారు. ఆల్రెడీ ఒక నెల అయింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి, ఇప్పుడు వాళ్ళని పిలిచారు అంటున్నారు. వాళ్ళని పిలిచి ఏం చెప్పారో తెలియట్లేదు, కానీ మొత్తానికి పిలిచారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు పిలిచారు కాబట్టి ఆ నలుగురు వైపు ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాళ్ళ నలుగురు గురించి ప్రస్తావిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది. ఫర్దర్గా ఏంటంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇలా అందరినీ పిలిచి మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది, లేకపోలేదు. కానీ ఈలోపే ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా పిలవలేదు అని ఆతురతపడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ముందు అసలు గాడిని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసం సృష్టించి వెళ్ళాడనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అసలు ఆ విధ్వంసం ఎంత జరిగింది అనేది తెలుసుకోవడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఆయన శ్వేతపత్రాలు కూడా 1-2 రిలీజ్ చేశారు. ఇంకా ఆ శ్వేతపత్రాలు అనేక విడుదల చేయాలి. ఆ శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారు? 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఏమి విధ్వంసం జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలి. ఆ తర్వాత ఆయన్ని పాలనని గాడిలో పెట్టి జరిగినట్టు విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నారు. బహుశా ఆ బిజీలో ఉండి వీళ్ళని కొంత మర్చిపోవడం కాదు, కానీ బహుశా టైం లేకనో లేదంటే రకరకాల కారణాలతోటి పిలవకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు తాజాగా పిలిచారంటున్నారు, అది ఒక శుభ పరిణామం. ఒకవేళ వాళ్ళని కనుక సలహాదారులుగా తీసుకొని, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు, అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లో లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదనేది కదా పెద్ద ఇష్యూ. కాబట్టి ఐపీఎస్లో ఆ సలహాలు తీసుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలాగో,
అలాగే రెవెన్యూ ప్రత్యేకించి ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాలు కలిగినటువంటి డిపార్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయంటే నిత్యం ఒకటి రెవెన్యూ, 2 పోలీసు, ఈ 2 డిపార్ట్మెంట్లే. ఈ కనుక సక్రమంగా పనిచేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే మళ్ళీ అనే గెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించి సలహాలు, సూచనలు, సంస్కరణలు చేపట్టి పబ్లిక్ ఫ్రెండ్లీగా కనుక ఈ డిపార్ట్మెంట్స్ని చేయగలిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ 2029లో కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పిలవకుండా, సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా వెళ్తాము, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్ల మాట విని అని చెప్పి అనుకుంటే మాత్రం పార్టీ కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఆ నష్ట నివారణ జరగాలి అంటే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు నలుగురు, ఆ తర్వాత ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు వాళ్ళను కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తే ఎంతో కొంత మేలు సమాజానికి జరుగుతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.